విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేశాయంటూ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ఇప్పటివరకు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం నుంచి ఒక స్పష్టమైన చర్య రాలేదు. దీన్ని ఎట్లా చూడాలి అనిల్? ఇప్పటి వరకు కూడా పెట్టుబడుల ఉపసంహరణ నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమను మినహాయిస్తున్నాం అనే మాట కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం పట్ల కార్మిక సంఘాల నేతలు ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. అలాగే ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంటాం అంటే కుదరదు, ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించాలి, సొంత గనులు కేటాయించాలి, లేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలని వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోరాట కమిటీ నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, నిన్న కుమారస్వామి మాట్లాడుతూ కూడా అప్పుడు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు, అందుకే జరగలేదన్నారు. ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించారు, ప్యాకేజీతో సరిపోతుంది అనుకుంటున్నారా, లేకపోతే ముందు చర్యలు ఏ విధంగా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని ఈ ప్లాంటు ఉత్తరాంధ్ర జీవనాడి, ఉమ్మడి తెలుగు ప్రజల ఆకాంక్షది. దీన్ని కాపాడవలసిందిగా గత ముఖ్యమంత్రిని కోరడం జరిగింది, అలాగే గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. ఆ సందర్భంలో అక్కిరెడ్డిపాలెం నుంచి అగనంపూడి వరకు వేలాది మందితో మానవహారం నిర్వహించి రోడ్డు మార్గంలో కానీ, జల మార్గంలో కానీ, వాయు మార్గంలో కానీ ఎవడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే అడ్డంగా నరికేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉక్కు కార్మిక వర్గం శంకారావం పూరించారు. అదే సందర్భంలో రాష్ట్ర అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు గంట 40 నిమిషాలు ఎయిర్పోర్ట్లో మాట్లాడడం జరిగింది. కార్మిక సంఘాలు 15 మంది నాయకులు వెళ్ళాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని నాకు ఉంది, అయితే బీజేపీ బలమైన శక్తిగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లతో కానీ ఓట్లతో కానీ వాళ్ళకి సంబంధం లేదు. వారు ప్రధానమంత్రి మనసు మార్చుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగాలు పోరాటాలతో వచ్చింది కాబట్టి ఈ పరిశ్రమను కాపాడాలని చెప్పి మనం భగవంతుని ప్రార్థిద్దాం. మీరు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఉద్యమాన్ని నిర్మించుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు నేను అందిస్తానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము రిక్వెస్ట్ చేసాం, అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు పంపించండి, కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురండి. గతంలో జయలలిత గారు సేలం స్టీల్ ప్లాంట్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు. ఒరిస్సాలో కూడా ఇదే జరిగింది కాబట్టి మీరు కూడా అదే ప్యాటర్న్లో వెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా వితిన్ 15 రోజుల్లోనే అసెంబ్లీ సమావేశం పెట్టి ఆయన తీర్మానం చేసి పంపించడం జరిగింది. అదే విషయాన్ని నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు కూడా నొక్కి ఒక్కాణించారు. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు, ఈ ఆకాంక్షను నిలబెట్టాలని చెప్పారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే టెంటకు వచ్చి నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, 14 సంవత్సరాలు సీఎంగా చేశాను, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్ష కార్మిక సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని తీసుకుని వెళ్తే నేను కూడా ఆయన వెనకాల రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఆయన. అలాగే సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి నా వంతు కృషి చేస్తాను, మీరు గాజువాక కానీ విశాఖలో నగరంలో కానీ అత్యధిక సీట్లు గెలిపించండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. దాన్ని నమ్మినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజానికం అందరూ కూడా 95,000 ఓట్లతో పల్లా శ్రీనివాస్ గారిని, 5 లక్షల ఓట్లతో భరత్ గారిని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత నెల రోజుల్లో 5 సార్లు ప్రధానమంత్రి కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశాన్ని మాట్లాడలే. 11 మంది మినిస్టర్లను కలిసి ఉక్కు శాఖ మంత్రిని కూడా కలవాల. మేము గగ్గోలు పెట్టాం, అయ్యా మాకు ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి ఈ ప్లాంట్ని లాభాల్లో ఉన్న కంపెనీలు నష్టాల్లోకి తీసుకొచ్చి బీజేపీ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించి నష్టాల వైపుకి నెట్టింది. 700 మంది కార్మికులు ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితిలో విషవాయులతో నిండున్న కంపెనీ, ఈ కంపెనీని కాపాడండి అని చెప్పి మేము గొడవ చేస్తే కుమారస్వామి గారిని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, రిజల్ట్ ఏమీ లేదు. తర్వాత ప్రధానమంత్రి స్వయంగా 8వ తారీఖున విశాఖపట్నం వచ్చిన సందర్భంలో ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడలే. ఇక్కడ జరిగిన సమావేశం తర్వాత 2 గంటల్లో విశాఖ ఉక్కు మేము చెప్పాం, అప్పన్న సాక్షిగా ఇక్కడ ఎవడైనా మాట్లాడింది నిలబెట్టుకోలేకపోతే సింహాద్రి అప్పన్న మీ సంగతి తెలుస్తాడని చెప్పాం. అదే పరిస్థితుల్లో తిరుపతిలో అనుకోని సంఘటన జరగడం, ఆ సంఘటన పట్ల సానుకూలంగా స్పందించారు. భగవంతుడి మీద భయమో తెలీదు, ఈవేళ ప్యాకేజీ రూపంలో కొంత వెసులుబాటు తీసుకొచ్చారు. అయితే ఇది పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బతకడానికి పనికిరాదు. ఎందుకంటే 1000 కోట్లు పెట్టందే మెయింటెనెన్స్ లేదు. నిన్న కాక మొన్న సెంట్రల్ ప్లాంట్లో కన్వేర్ కూలిపోయింది, ప్లాంట్ అంతా అస్వస్థంగా ఉంది. మీరు గుర్తించిన సీఎం గారికి చెప్తున్నారు యాజమాన్యం బాగాలేదని చెప్పి, పూర్తి స్థాయి యాజమాన్యాన్ని నియమించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ కూడా వడ్డీలకు కట్టేస్తే ప్లాంట్ ఎలా రన్ చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయండి. ₹1 ఖర్చు లేకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇది మొత్తం మీద నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏ విధంగా ముందుకెళ్లారు, ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు, ఏ విధంగా సహకరించారో కార్మికులంతా కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్యాకేజీ ఇవ్వడం కాదు, పూర్తిగా సెయిల్లో విలీనం చేయాలి లేదా సొంత గనులు కేటాయించాలని పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కవిత, ఓవర్ టు స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్ యూ.